చట్టాలు కేవలం ఆర్ఎంపీలకు, పిఎంపీలకు, హోమియోపతి నేర్చుకుని మోడర్న్ మెడిసిన్ చేస్తున్నటువంటి అంటే ఇట్లాగా మల్టీ ట్రీట్మెంట్ చేసేటువంటి వారి కోసం మాత్రమే ఐఎంఏ చట్టాలు ఉన్నాయా? ఇందులో కేవలం 3454 అనేటువంటి చెప్పేటువంటి ఊదరగొట్టేటువంటి డాక్టర్లకు మిగతా ఎటువంటి చట్టాలు లేవా అనేటువంటిది పబ్లిక్ ప్రశ్న అండి. వాళ్ళ మనసులో ఉన్నటువంటి వాళ్ళు మాకు మెసేజ్ చేసినటువంటి వాటిని నేను మీ ముందు ఉంచుతాను. మీరు కూడా మీడియా ముందు ఇలాంటి వాటికి ఏదన్నా ప్రశ్నలు సమాధానాలు దొరికితే కొంచెం విశ్లేషించండి, ప్రజలకు కూడా తెలుస్తుంది. వైద్యులు పరిమితికి మించి వైద్యం చేస్తుంటే వారిపై దాడులకు ఎటువంటి అభ్యంతరం లేదు. కేవలం గ్రామీణ వైద్యుల మీదే ప్రయోగం చేస్తున్నారా? ఇది ఒక కక్షపూరితమైనటువంటి చర్య అని చెప్పేసి గ్రామీణ వైద్యులు అంటున్నారు. పైగా ప్రజలకు కూడా అర్థమైపోయింది, కేవలం గ్రామీణ వైద్యులను తుడిచిపెట్టాలి అన్న ఉద్దేశంతో మాత్రమే వీళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి ఒక అవగాహనకు వచ్చేసారు. అయితే వారి మనసులో ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలు నేను మీ ముందు ఉంచుదామని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. మీరు కేవలం ఒక అర్హత లేదు, 6వ తరగతి 7వ తరగతి కూడా చదివిన వాళ్ళు గ్రామీణ వైద్యులుగా ఉన్నారు అని చెప్పేసి మీరు అంటున్నారు. ఏది చదివితే ఒక జిఎన్ఎమ్మ, ఒక ఏఎన్ఎమ్మ, ఒక సిఎంఎస్డి కోర్సా, ఒక బిఎస్సి నర్సింగ్ కోర్సా, ఏది చదివితే వాళ్ళు ప్రాథమిక చికిత్స చేసుకోవచ్చు అనేటువంటిది మీరు ఎక్కడా కూడా ఏ మీటింగ్లో కానీ ఏ టీవీ ఇంటర్వ్యూలో కానీ చెప్పలేదు. ఎందుకు? మీరు అటువంటిదేదో చెప్తే గ్రామీణ వైద్యులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వారు ఆ కోర్సు చేసి నిరభ్యంతరంగా భయం లేకుండా ప్రజల్లో ఫస్ట్ ఎయిడ్ చేసి వారి బతుకు వారు బతుకుతారు. అలా కాకుండా వారికి ఎటువంటి దిశానిర్దేశం చేయకుండా వారిని ఇబ్బందులు పెడుతూ వారి మీద కొన్ని చట్టాల పేరుతో చట్టాలను చెప్తూ వారిని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సబబు? అన్క్వాలిఫైడ్ పీపుల్తో ట్రీట్మెంట్ చేయిస్తూ ఉన్నటువంటి అన్క్వాలిఫైడ్ పీపుల్స్ని మన స్టాఫ్గా పెట్టుకున్నటువంటి వైద్యులపై మీరు ఎటువంటి చర్యలు ఇప్పటి వరకు తీసుకున్నారు? ఎన్ని హాస్పిటల్స్పై మీరు ఇటువంటి చర్యలు తీసుకున్నారో ఒక్కసారి కూడా మీరు ప్రస్తావించలేదు. రెండోది, పేషెంట్లకు శాంపుల్స్ ఇస్తూ మీరు డబ్బులు దండుకుంటున్నారు అని చెప్పేసి ప్రజలు అంటున్నారు. మరి పేషెంట్లకు శాంపుల్స్ ఇస్తున్నటువంటి హాస్పిటల్స్ మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? కేవలం ఐసీయూలో పెడితే ఇన్ని వేల రూపాయలు అని చెప్పేసి అంటున్నారు. ప్రభుత్వ పరంగా నిర్ణయించినటువంటి రేటు ఎంత? కేవలం ఒక ఐసీయూలో ఉన్నందుకే 10,000 రూపాయలు రోజుకు చెల్లించి మరి ఆర్థికంగా స్తోమతను కోల్పోతున్నటువంటి ప్రజలకు మీరేం చెప్తారు? గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీలు ఉండకూడదు అని మీరు అంటున్నారు. మరి అలాంటప్పుడు ప్రజలు ఆరోగ్యం కోసం అని చెప్పేసి మరి కనీసం మీరు ఓపీనైనా ఫ్రీగా చెయ్యగలరా? అంటే మీ దగ్గరకు వచ్చేటువంటి ప్రతి పేషెంట్కు ప్రతిరోజు ఓపీలు ఫ్రీగా చూడగలరా? రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీని అందిస్తూ ప్రజలకు సేవ చేయండి అని చెప్పేసి చెప్పినప్పుడు మా రేటు ఇంత అని చెప్పేసి మీరు ప్రతి హాస్పిటల్ వాళ్ళు ఆరోగ్యశ్రీ విభాగానికి ఒక్కో ఆపరేషన్కి ఇంత అని ప్రకటించారు. అయినా సరే ఆ డబ్బులు చాలక మాకు వచ్చే డబ్బులు చాలట్లేదు అని చెప్పేసి ప్రజలపైన మళ్ళా ఎక్స్ట్రా డబ్బులు పిండుతున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? ఆరోగ్యశ్రీపై సేవలు అందిస్తూ మాకు బిల్లులు చెల్లించని కారణంగా మేము వైద్యాన్ని ఆపేశాము అని చెప్పేసి కొన్ని హాస్పిటల్ యాజమాన్యాలు పత్రికాపూర్వకంగా ప్రకటించాయి. మీరు ఉచితంగా వైద్యం చేస్తే గ్రామీణ వైద్యుడి దగ్గరకు అసలు వెళ్ళరు కదా. మరి అలాంటప్పుడు ప్రభుత్వం అందించేటువంటి సాయంతో మీరు హాస్పిటల్ నిర్వహణ చేయకుండా మాకు చాలట్లేదు అని చెప్పేసి ప్రజాసేవలు ఎందుకు ఆపేస్తున్నారు? ఐఎంఏ అంటే ఒక డిగ్రీ చదివినటువంటి స్థాయి నుంచి పీజీ స్థాయి వరకు ఎవరైతే వైద్యంలో నిష్ణాతులు అవుతారో వారి మీద ఒక గైడ్లైన్స్ ఇస్తూ వారికి అవసరాలు తీరుస్తూ వారికి అవసరమైనటువంటి చట్టాలను రూపొందించినటువంటి ఒక కమిషన్. అంటే డిప్లొమా వాళ్ళు దీని కిందకి రారు. సపోజ్ ఉదాహరణకు ఎంబీబీఎస్ అనేటువంటిది ఐఎంఏ కిందకు వస్తుంది. మరి దానికి కింద స్థాయి వాళ్ళు అంటే ఏఎన్ఎం, జిఎన్ఎం, ఈ సిఎంఎస్డి అనేటువంటిది అసలు దాని స్థాయికి రాదు. అంటే డిప్లొమా స్థాయి వాళ్ళు ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కిందకు, ఎన్ఎంసి కిందకు కూడా రాదు అనేటువంటి
ఏ, నిజం చాలామందికి తెలియదు. ఇది గతంలో కూడా మీరు నెట్లో వెతికినా కూడా ఇది తెలుస్తుంది. మరి వారి కిందకు రానటువంటి వారి పైన వీరెందుకు చర్యలు తీసుకుంటున్నారు అనేటువంటిది ఒక ప్రశ్న. ప్రభుత్వ డాక్టర్లుగా మీరు నమోదు అయినప్పుడు పబ్లిక్లో సర్వీస్ చేయకుండా ప్రైవేటుగా క్లినిక్లు ఎందుకు పెట్టుకుంటున్నారు? నాన్ ప్రాక్టీస్ అలవెన్స్ అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంటో లేకపోతే స్టేట్ గవర్నమెంటో ఇస్తున్నా కూడా 20,000కి 30,000కి మేము పని చేయము, ₹1,00,000 ఇస్తే పని చేయమని చెప్పేసి ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ దిశ టీవీలో ప్రస్తావించారు. మరి అలాంటప్పుడు లక్షలు లక్షలు పెట్టి గ్రామీణ స్థాయిలో మనం దాదాపు ఒక 30,000 మందిని మనం రిక్రూట్ చేస్తే అప్పుడు దాదాపు ఎంత అవుతుంది? తడిసి మోపిడవుతుంది. అదే గ్రామీణ వైద్యులకి ఒక ట్రైనింగ్ అనేటువంటిది ఇచ్చి వారి అండర్లో ఇలా ఇంతవరకు చేయండి, మీ పరిధి ఇంత అని చెప్పేసి ఉపయోగించుకుంటే సరిపోతుంది కదా అనేటువంటి దిశ యాజమాన్యం వేసినటువంటి ప్రశ్నకు ఐఎంఏ వైద్యుల నుంచి సమాధానం లేదు. మరి ఇప్పటికి కూడా అది అంతుచెక్కని ప్రశ్న అవుతుందా? తర్వాత అసలు కరోనాకి వైద్యమే కనిపెట్టకుండా ఉన్న రోజుల్లో పెద్ద పెద్ద హాస్పిటళ్ళు చిన్న చిన్న హాస్పిటళ్ళు పెద్ద హాస్పిటల్ అయిపోయినాయి. సడన్గా మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయిపోయినాయి. కానీ కరోనా ట్రీట్మెంట్ కోసం లక్షలు వసూలు చేసి వారి ప్రాణాలు తీశారు. మరి వారు వాడింది హై యాంటీబయాటిక్స్, కార్టిజోన్స్ కాదా? కేవలం ఆర్ఎంపీలో హై యాంటీబయాటిక్లు వాడుతున్నారు, కార్టిజోన్స్ వాడుతున్నారు అనే నెపంతో వారి జీవితాలను నాశనం చేస్తున్నారు అనేటువంటిది గ్రామీణ వైద్యుల ప్రశ్న. మరి అలాంటప్పుడు దీనికి మీ సమాధానం ఏంటి? అసలు వైద్యమే కనిపెట్టిన వాటికి లక్షలు వసూలు చేసిన డాక్టర్లపై ఎటువంటి చర్యలు మీరు తీసుకున్నారు? అంటే ఐఎంఏ చట్టాలు అనేటువంటి కేవలం గ్రామీణ వైద్యులను నాశనం చేయడానికి, వారి బతుకులు బుగ్గిపాలు చేయడానికైనా, లేదు మిగతా డాక్టర్లు అంటే తోటి డాక్టర్లు వీళ్ళు మా వాళ్ళు అని చెప్పేసిన వారి మీద ఎటువంటి ప్రయోగించరా? కేవలం 34, 54 మాత్రమే మీ ఐఎంఏలో ఉందా? ఇంక మిగతా ఎటువంటి చట్టాలు మీ దగ్గర లేవా? తర్వాత కనీసం మెటాసిన్కి మెట్ఫార్మిన్కి తేడా తెలియని ఆశా వర్కర్లు చాలామంది ఉన్నారు. మరి వారితో గ్రామీణ వైద్యులను పోల్చడం చాలా దౌర్భాగ్యమైనటువంటి ప్రశ్న. మరి అలాంటప్పుడు వారికి కేవలం ఒక 3 రోజులు 5 రోజులు హాస్పిటల్లో ట్రైనింగ్ ఇస్తే ఆశా వర్కర్లు అవుతారు. వీళ్ళు కొన్ని సంవత్సరాల పాటు మీ దగ్గరే ట్రైనింగ్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళు. మరి వీళ్ళని మీరు నకిలీ అని చెప్పేసి వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతినేలా మీరు మాట్లాడటం ఎంతవరకు సబబు? సర్టిఫికేట్ లేదు కానీ వారి దగ్గర నైపుణ్యం ఉంది. మీ దగ్గర సర్టిఫికేట్ ఉంది, నైపుణ్యం ఉంది. అంటే సర్టిఫికేట్ ఉంటే పొట్టలో ప్యాడ్ బిట్ కూడా కుట్టేయచ్చా? సర్టిఫికేట్ లేని కారణంగానే ఆర్ఎంపీ వైద్యులపై దాడులు జరుగుతున్నాయా? ఏ సర్టిఫికేట్ ఉంటే ప్రథమ చికిత్స చేసుకోవచ్చో కూడా చెప్పండి. అధికారికంగా వారు సర్టిఫికేట్ను పొంది గ్రామీణ వైద్యం చేసుకుని వారు బ్రతుకుతారు. కేవలం సర్టిఫికేట్ ముసుగులో ఈ దాడులనే చేస్తున్నారా, లేక ఆర్ఎంపీ వైద్యులు ఉండకూడదు అన్న కక్షపూరితమైనటువంటి దాడులు మీరు చేస్తున్నారా అనేటువంటిది కూడా ఒక ప్రశ్న. తర్వాత ప్రతి హాస్పిటల్లో కనీసం ఫైర్ సేఫ్టీ కూడా పాటించినటువంటి హాస్పిటల్ ఎన్నో ఉన్నాయి. వారి మీద మీ చర్యలు ఏమిటి? ప్రతి హాస్పిటల్లో ఉన్నటువంటి వారు కేవలం కాంపౌండర్స్గా, నర్సుగా జిఎన్ఎం చేసిన వారిని కానీ, లేకపోతే బీఎస్సీ నర్సింగ్ కేవలం చేసిన వారిని మాత్రమే మీరు పెట్టుకొని ఉన్నారా? అన్క్వాలిఫైడ్ పీపుల్ చేత వైద్యం చేయిస్తున్న డాక్టర్ల మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? వారికి సంబంధించినటువంటి చట్టాలు మన ఐఎంఏలో లేవా? కేవలం ఆర్ఎంపీలను, పిఎంపీలను ఇబ్బంది పెట్టేటువంటి 34, 54 క్లాజులు మాత్రమే మనకు ఉన్నాయా? ఒక్కసారి వీటన్నిటికీ మీరు సమాధానాలు వెతికి పత్రికాపూర్వకంగా కానీ లేకపోతే మీడియా పరంగా కానీ చెప్పాలి అని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను. ఇది నా ప్రశ్నలు కాదండి, పబ్లిక్ నుంచి మాకు వచ్చినటువంటి మెసేజ్ల ఆధారంగా మీకు చెప్తూ ఉన్నాం. మీరు తెలియజేస్తే అందరూ తెలుసుకుంటారు.